క్యారెట్ పంట కింద నిధి. రచ్చబండ దగ్గర తుని పిచ్చిక, చోటు చిలుక, మహిగ్రద్ద కూర్చునున్నారు. అప్పుడే అటుగా చిచ్చుకాకి దర్జాగా నడుచుకుంటూ వచ్చింది. ఏమి చిచ్చు, పొద్దున్నే ఎక్కడికెళ్తున్నావే అలా మహారాణిలాగా? పని పాట ఏమీ లేదా నీకు? పని ఉందిలే చోటు. నాకేమైనా మీలాగా ఉద్యోగాలున్నాయా? మా ఆయన దుబాయ్లో ఉన్నాడు. నెల నెల డబ్బులు పంపిస్తాడు. నేను హాయిగా తిని టీవీ చూసుకుంటూ పడుకుంటాను. అదే నా పని. అదేంటి చిచ్చు అలా అంటావు? నీకు ఊరి చివర ఎకరం పొలం ఉంది కదా, అది సంవత్సరం నుండి ఖాళీగా బీడు పడిపోయింది. అందులో ఏదైనా పంట వేసుకోవచ్చు కదా. అమ్మ, పంట నేనా? ఈ ఎండలో మట్టిలో దిగి బుడత పోసుకొని పని చేస్తే నా స్కిన్ టోన్ ఏమైపోవాలి తుని? నా వల్ల కాదు బాబోయ్. చిచ్చు, నేల తల్లిని ఖాళీగా ఉంచితే పాపం తగులుతుంది తెలుసా? భూమిని నమ్ముకుంటే అది మనకు బంగారం ఇస్తుంది. నువ్వు పొలం పనులు చేయకపోవడం వల్ల ఆ నేలంతా ఎండిపోయి రాళ్ళలా మారుతోంది. అవును చిచ్చు, ఊర్లో అందరూ నిన్ను చూసి ఏమనుకుంటున్నారో తెలుసా? చిచ్చుకాకి పరమ సోమరిపోతూ బద్దకస్తురాలు, దానికి కష్టపడడం చేత కాదు అని అనుకుంటున్నారు. నీ పరువు పోతుంది. చిచ్చుకాకి ఉలిక్కిపడి, ఏంటి నా పరువు పోతుందా? నన్ను సోమరిపోతుంటున్నారా? ఎవరన్నారు అలా? బన్ను చిలుక అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి, అందరూ అంటున్నారా ఆంటీ? మొన్న కిరాణా షాప్ కొంగ అంకుల్ అయితే చిచ్చు ఆంటీకి తినడం తప్ప వండడం కూడా రాదు, ఇక వ్యవసాయం ఏం చేస్తుంది అని కామెంట్ చేశాడులే. చిచ్చుకాకి రోషంగా, ఆ కొంగగాడికి ఎంత ధైర్యం! నాకు వ్యవసాయం రాదా? నేను తలచుకుంటే ఆ పొలంలో అద్భుతాలు సృష్టిస్తాను. మీరు చూస్తూ ఉండండి. రేపే నేను నా పొలంలో టమాటా పంట వేస్తున్నాను. ఊరంతా ఆశ్చర్యపోయేలా పండిస్తాను చూడు. చోటు చిలుక లోపల నవ్వుకుంటూ, అలాగే చిచ్చు, ఆల్ ది బెస్ట్. నీ టాలెంట్ ఏంటో ఊరికి చూపించు. 2 నెలలు గడిచాయి. చిచ్చుకాకి రోజు చెమటలు కక్కుతూ పొలంలో కష్టపడింది. ఎట్టకేలకు టమోటా పంట చేతికొచ్చింది. మార్కెట్లో టొమాటోలకు ఫుల్ డిమాండ్ ఉండడంతో చిచ్చుకి మంచి లాభం వచ్చింది. చిచ్చుకాకి తన ఇంట్లో డబ్బులు లెక్క పెట్టుకుంటూ, 50,000, ఒకేసారి 50,000 రూపాయల లాభం. అబ్బా, నా కష్టానికి తగిన ప్రతిఫలం దొరికింది. ఇప్పుడు నేను ఈ డబ్బులతో మంచి పట్టు చీరలు కొనుక్కుంటాను, కొత్త ఫోను కొంటాను. సరిగ్గా అప్పుడే తలుపు మీద టక్ టక్ అని సౌండ్ వచ్చింది. ఎవరది? తీసే ఉంది, లోపలికి రండి. చోటు చిలుక నవ్వుతూ లోపలికొచ్చి, హలో చిచ్చు, కంగ్రాట్స్, టొమాటో పంటతో లక్షాధికారి అయిపోయేవాట కదా. ఊరంతా ఒకే మాట. చిచ్చుకాకి గర్వంగా, లక్షాధికారిని కాలేదు కానీ బాగానే వచ్చాయిలే చోటు. కష్టపడ్డాను కదా, నేల తల్లి కరుణించింది. చోటు చిలుక మొహం దీనంగా పెట్టి, అవును చిచ్చు, ఆ దేవుడి దయ నీ మీద బాగానే ఉంది కానీ మా మీదే లేదు. మా పన్నుగాడి స్కూల్ ఫీజు కట్టడానికి ఈ నెల డబ్బులు లేవు. రేపు కట్టకపోతే వాడిని ఎగ్జామ్ కి రానివ్వరు. అయ్యో, అయితే ఎలా చోటు? అదే, నువ్వేమైనా అనుకోకపోతే నీకిప్పుడు లాభం వచ్చింది కదా, అందులో నుండి ఒక 10,000 అప్పుగా ఇస్తావా? వచ్చే నెల నేను ఖచ్చితంగా ఇచ్చేస్తాను. ప్లీజ్ చిచ్చు. చిచ్చుకాకి తడబడుతూ, 10,000? అది నేను చీరలు కొందామని. చీరల కంటే నా కొడుకు చదువు ముఖ్యం కదా చిచ్చు. నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి, నువ్వు కాదరవని నాకు తెలుసు. సరేలే చోటు, నువ్వు అంతలా అడుగుతున్నావు కాబట్టి ఇస్తున్నాను. ఖచ్చితంగా ఇచ్చేయాలి అని 10,000 తీసిచ్చింది. చోటు వెళ్ళిన అరగంటకే తుని పిచ్చుకొచ్చింది. చిచ్చు, చాలా సంతోషంగా ఉంది నీ సక్సెస్ చూసి, కానీ నాకు చిన్న కష్టం వచ్చింది చిచ్చు. మా ఇంట్లో రేషన్ అంతా అయిపోయింది. నా కూలీ డబ్బులు ఇంకా రాలేదు. ఒక 5,000 అప్పిస్తావా? ఏంటే, నీకు కూడా అప్పే కావాలా? ఇప్పుడే చోటుకిచ్చాడు తుని. అలా అనుకు చిచ్చు, నువ్వు ఊళ్ళో అందరికంటే గొప్పదానివయ్యావు. నీ ఫ్రెండ్స్ ఆకలితో ఉంటే నువ్వు చూడలేవు కదా, ప్లీజ్. గతిలేక తునికి కూడా 5,000 ఇచ్చింది చిచ్చుకాకి. ఈసారి పొలంలో క్యారెట్ పంట వేసింది. కొన్ని నెలల తర్వాత క్యారెట్ పంట సిద్ధమైంది. ఒకరోజు సాయంత్రం చీకటి పడుతున్న సమయంలో చిచ్చుకాకి తన పొలంలో క్యారెట్లు లాగుతుంది. అబ్బా, ఈ క్యారెట్లు చాలా గట్టిగా భూమిలోకి వెళ్ళిపోయాయి, లాగలేకపోతున్నాను. చిచ్చు ఒక పెద్ద క్యారెట్ ఆకు పట్టుకొని గట్టిగా వెనక్కి లాగింది. ఆ క్యారెట్ బయటకు రాగానే దాని కింద మట్టిలో ఏదో ఒక గట్టి వస్తువుకి తగిలి టంగ్ అని మెటల్ సౌండ్ వచ్చింది. అరే, ఇదేంటి సౌండ్ వచ్చింది? ఇక్కడ రాయి కూడా లేదే. చిచ్చుకాకి తన గోళ్లతో ఆ మట్టిని కొంచెం తవ్వింది. అక్కడొక పాతకాలపు ఇత్తడి బిందె కనిపించింది. చిచ్చుకాకి కళ్ళు చికేల్మన్నాయి. లోపల పసుపు పచ్చగా మెరుస్తున్నాయి. అబ్బా, ఇవేంటి? నా కళ్ళు ఏమైనా చెడిపోయాయా? ఇవి బంగారు నాణేలు. ఓరి దేవుడు, నా పొలంలో నిధి దొరికిందా? నిజంగానే నేల తల్లి నాకు బంగారాన్ని ఇచ్చిందా? బిందె నిండా బంగారు నాణేలున్నాయి. ఒక్కొక్కటి 100 గ్రాముల బరువుంది. చిచ్చుకాకి ఆనందంతో డాన్స్ చేయాలనిపించింది కానీ ఆపుకుంది. చిచ్చుకాకి తనలో తాను గుసగుసలాడుతూ, అచ్చా, చిచ్చా,
అరవకే, సౌండ్ చెయ్యకు. ఈ విషయం గనక ఊర్లో వాళ్ళకి తెలిస్తే నా టొమాటో డబ్బులకి ఎగబడిన వాళ్ళు ఈ బంగారు నాణేలను వదులుతారా ఏంటి? నాకు నాన్నకు ఆపరేషన్, నాకు ముక్కుకు ఆపరేషన్ అంటూ వచ్చి నా బిందె మొత్తం ఖాళీ చేసేస్తారు. ఇది అత్యంత రహస్యంగా ఉంచాలి. చిచ్చుకాకి చుట్టూ చూసింది. ఎవరూ లేరని నిర్ధారించుకుని ఆ బిందెను తన చీర కొంగులో దాచుకుని ఎవరికి అనుమానం రాకుండా నడుచుకుంటూ ఇంటికెళ్ళిపోయింది. ఇంటికి రాగానే చిచ్చుకాకి తలుపులు, కిటికీలు అన్ని గట్టిగా లాక్ చేసేసింది. నాణేలను చూసుకుంటూ, ఆహాహా, నేనిప్పుడు ఈ ప్రపంచానికే మహారాణిని. నేను దుబాయ్ వెళ్ళిపోతాను. ఈ పల్లెటూరు నాకొద్దు. కానీ ఈ నాణేలను మార్చాలంటే కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు నేను బయట కనిపిస్తే అందరూ వచ్చి చిచ్చు ఏంటి కనబడట్లేదు అని అడుగుతారు. పొరపాటున నా ఇంట్లోకి వస్తే ఈ బిందె చూస్తారు. కాబట్టి నేను ఎవరికి కనిపించకుండా ఇంట్లోనే దాక్కోవాలి. ఆ రోజు నుండి చిచ్చుకాకి ఇల్లు దాటి బయటికి రాలేదు. రచ్చబండకు వెళ్లలేదు. 10 రోజులు గడిచాయి. ఊర్లో వాళ్లకు అనుమానం మొదలైంది. ఏంటితోని చిచ్చుకాకి కనబడి 10 రోజులైంది. జ్వరమని బోర్డు పెట్టింది కానీ లోపల టీవీ సౌండ్, పాటలు వినిపిస్తున్నాయి. ఏంటో ఈ మతలబు? నాకు అనుమానంగానే ఉంది చోటు. వెళ్ళి ఒకసారి పలకరిద్దాం. పాపం ఏమైనా కష్టంలో ఉందేమో. చోటు చిలుక మరియు తుని పిచ్చుక కలిసి చిచ్చుకాకి ఇంటి తలుపు గట్టిగా కొట్టారు. చిచ్చు, ఓసి చిచ్చు, తలుపు తీయవే. 10 రోజుల నుండి ఇంట్లో ఏం చేస్తున్నావు? బతికే ఉన్నావా లేదా? లోపల చిచ్చుకాకి కంగారు పడి ఆ బంగారు నాణాల బిందెను తీసుకెళ్లి మంచం కింద దాచింది. మెల్లగా వచ్చి తలుపు కొంచెం సందు తీసింది. ఏంటి చోట, ఎందుకు అంతగా అరుస్తున్నావు? నాకు భయంకరమైన జ్వరం, బయటికి రాలేను. మీరు వెళ్ళండి. చోటు తలుపును గట్టిగా తోసుకుని లోపలికొస్తూ, ఆపని నాటకాలు చిచ్చు. నీ ముఖం చూస్తే జ్వరం వచ్చినట్లే లేదు. బ్యూటీ పార్లర్ నుండి వచ్చినట్లు గ్లో అవుతుంది. అసలు విషయం ఏంటి? ఎందుకు దాక్కుంటున్నావు? దాక్కోవడం ఏంటే చోట, నాకు ఓపిక లేక పడుకున్నాను. ఆయన మీరెందుకు వచ్చారు ఇక్కడికి? చోటు చిలుక సోఫాలో దర్జాగా కూర్చొని, ఏం లేదు చిచ్చు, పండుగ వస్తుంది కదా, ఇంట్లో పిల్లలకి కొత్త బట్టలు కొనాలి. నా దగ్గర డబ్బులు లేవు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కదా, ఒక 10 బంగారు నాణేలు అప్పుగా ఇస్తావా అని అడగడానికని వచ్చాను. ఆ మాట వినగానే చిచ్చుకాకి గుండాగినంత పనైంది. చెమటలు పట్టాయి. నోట మాట రాలేదు. చిచ్చుకాకి తడబడుతూ, బంగారు నాణేలా? 10 నాణేలా? నీకేమైనా పిచ్చి పట్టిందా చోటు? నా దగ్గర 10 రూపాయల నోటు కూడా లేదు. బంగారు నాణాలు ఎక్కడివి? నేను పేదదాన్ని. చోటు చిలుక వికటంగా నవ్వుతూ, అబ్బా, నీ యాక్టింగ్ కి ఒక ఆస్కారు, 2 నేషనల్ అవార్డులు ఇవ్వచ్చు చిచ్చు. ఇంకా దాచాలని ఎందుకు ట్రై చేస్తున్నావు? నీ క్యారెట్ పొలంలో తవ్వుతుంటే నీకు ఒక బిందె నిండా బంగారు నాణేలు దొరికాయి కదా. ఆ బిందెను చీరలో దాచుకుని తెచ్చావు కదా. చిచ్చుకాకి షాక్ తో కళ్ళు పెద్దవి చేసి, అమ్మా, నీకెలా తెలుసు చోట? నేనెవరికి చెప్పలేదే, ఎవరు చూడలేదే. నువ్వు ఎవరికి చెప్పక్కర్లేదు చిచ్చు. నువ్వు తవ్వుతున్నప్పుడు నీ పొలం పక్కన ఉన్న తాటి చెట్టు మీద ఒక రాబందు కూర్చొనుంది. దాని కళ్ళు ఎంత షార్ప్ గా ఉంటాయో నీకు తెలీదా? నువ్వు ఆ బిందెను బయటికి తీయగానే ఆ రాబందు చూసేసింది. మరుసటి రోజు ఉదయాన్నే ఆ రాబందు ఊరంతా దండోరా వేసేసింది. చిచ్చుకాకి పొలంలో బంగారం దొరికిందో వచ్చని అందరికి చెప్పేసింది. చిచ్చుకాకి తల బాదుకుంటూ, అయ్యయ్యో, నా కర్మ కాలిపోను. ఆ రాబందు నా కొంప ముంచిందే. మరి ఆ విషయం తెలిస్తే మీరంతా నా దగ్గరికి ఎందుకు రాలేదో ఎన్ని రోజులు? మేము రోజు వచ్చేవాళ్ళం చిచ్చు, కానీ నువ్వు తలుపులేసుకుని ఉన్నావు. పోనీలే, బంగారం కదా, లెక్క పెట్టుకోవడానికి టైం పడుతుంది. ఒక వారం రోజులు టైం ఇద్దామని ఆగాం. ఇప్పుడొచ్చాం. సో చెప్పు, 10 నాణేలు ఎప్పుడు ఇస్తున్నావు? నేనివ్వను చోటు, అది నా అదృష్టం. నా పొలంలో నాకు దొరికిననిది నీకెందుకు అప్పివ్వాలి? పోయినసారి టొమాటో డబ్బులు అప్పు తీసుకుని ఇంతవరకు ఎవరో తిరిగి ఇవ్వనేలేదు. నేను ఇవ్వను గాక ఇవ్వను. సరిగ్గా అప్పుడే తలుపు తోసుకుని మాహీగ్రద్ద, బన్ను చిలుక, లూసి పౌరం మరియు ఊరి జనమంతా చిచ్చు ఇంట్లోకి క్యూ కట్టారు. చిచ్చు అంటే కంగ్రాచులేషన్స్, మీరు రిచ్ అయిపోయారు. ఇప్పుడు మీరు నాకు ఒక 5 బంగారు నాణేలు అప్పివ్వాలి. నేను ఒక పెద్ద ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ పెడదామని అనుకుంటున్నాను. ఒరే పండుగ, 5 నాణేలతో ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ పెడతావా? నీకేమైనా మైండ్ తప్పిందా? నేనివ్వనురా బాబు. మాహీగ్రద్ద గట్టిగా గొంతు సవరించుకొని, చిచ్చు, మర్చిపోకు, నువ్వు ఈ ఊర్లో బతుకుతున్నావు. ఆ పొలం మన ఊరిది. నీకు అదృష్టం వస్తే అది ఈ ఊరి అందరికి పంచాలి. ఒకప్పుడు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు మేము సాయం చేయలేదా ఏంటి? ఏం సాయం చేశారు మహిగారు? నేను అడిగిన ఉల్లిపాయ కూడా ఇవ్వలేదు మీరు. చిచ్చు, నువ్వు నాణేలు అప్పుగా ఇవ్వకపోతే ఈ విషయాన్ని నేను డైరెక్ట్ గా సిటీ పోలీసులకు చెప్తాను. భూమిలో దొరికిన నిధి ప్రభుత్వానికి చెందుతుంది కదా. వాళ్ళొచ్చి నీ బిందెతో సహా నిన్ను కూడా పట్టుకెళ్తారు. అప్పుడు నీకు ఒక్క నాణం కూడా మిగలదు. ఏమంటావు? పోలీసులు అనే మాట వెనుకానే చిచ్చుకాకి వణికిపోయింది. చిచ్చుకాకి భయంతో ఏడుస్తూ, అమ్మా, పోలీసులతో లోసి, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కదా, అలా చెయ్యకు. నేను జైలుకి వెళ్ళలేను. అయితే మర్యాదగా మా అందరికీ అప్పివ్వు చిచ్చు. అప్పివ్వడం వల్ల నీ హోదా పెరుగుతుంది.
నువ్వు ఊరికి తాతవవుతావు. అందరూ నిన్ను గౌరవిస్తారు. చిచ్చుకాకి తన మనసులో ఏడుస్తూ, నాకు దాత వద్దు గీత వద్దు, నా బంగారం నాకుంటే చాలు. కానీ వీళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇవ్వకపోతే పోలీసులకు చెప్తారు. నా కర్మ. చిచ్చుకాకి భారంగా నడుచుకుంటూ వెళ్లి మంచం కింద ఉన్న ఇత్తడి బిందెను బయటికి లాగింది. చిచ్చుకాకి ఒక్కొక్కరికి నాణాలు పంచుతుంది. తన గుండెలో నుండి ఒక్కో ముక్కను తీసి ఇస్తున్నట్లు ఫీల్ అవుతుంది. నాకు ఒక 10 ఇవ్వు చిచ్చు. నాకు 5 ఇవ్వు. నా కూతురు పెళ్లికి దాచుకుంటా. నాకు 20 ఇవ్వు చిచ్చు, నేను ఒక పెద్ద ఆశ్రయం కడతాను. అంటే నాకు 5 చాలే. నా వీడియో గేమ్స్ ఫుడ్కి సరిపోతాయి. అందరూ సంతోషంగా తమ ఇళ్లకు వెళ్లిపోయారు. చిచ్చుకాకి తన ఇంట్లో ఆ కాలు ఇత్తడి బిందెను పట్టుకుని నేల మీద కూర్చుంది. చిచ్చుకాకి బిగ్గరగా ఏడుస్తూ, నా బతికింతేనా? నా కర్మ కాలిపోయింది. నేనంత ప్రశాంతంగా టీవీ చూసుకుంటూ ఎవరికి అప్పులు ఇవ్వకుండా బతికేదాన్ని. ఈ ఊరి జనం వచ్చి నన్ను రెచ్చగొట్టారు. పంట వెయ్యి అని బ్రెయిన్ వాష్ చేశారు. తీరా పంట వేసి కష్టపడి టమాటాలు అమ్మితే వచ్చిన డబ్బులు కాస్త అప్పుల రూపంలో లాగేసుకున్నారు. చిచ్చు కళ్ళు తుడుచుకుని మిగిలిన 4 నాణేలను చూసుకుంది. పోనీలే అని క్యారెట్ పంట వేశాను. నా అదృష్టం బాగుండి నా 7 జన్మల పుణ్యం ఫలించి భూమిలో 2 బంగారు నాణాలు దొరికాయి. దాన్ని చూసి నేను ఎంత మురిసిపోయాను. దుబాయ్కి ఫ్లైట్ టికెట్ కూడా ఊహించుకున్నాను. కానీ ఆ రాబద్దు గాడి వల్ల ఈ ఊరి జనాలకు విషయం తెలిసిపోయింది. నా నిధిని కాస్త బ్లాక్ మెయిల్ చేసి మరీ అప్పులుగా తీసుకున్నారు. ఏడవక మమ్మీ, ఆ అప్పులు వాళ్ళు తిరిగి ఇస్తారు కదా. తిరిగిస్తారా? టొమాటో డబ్బులే ఎంతవరకు ఇవ్వలేదు. ఇక బంగారం ఇస్తారా? అది అప్పు కాదరా, నిలువ దోపిడి. ఆ పన్నుగాడు ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ పెట్టి నాకు అప్పు తీరుస్తాడా? వాడు తిని అరిగించుకుంటాడు. నా బతుకు బస్ స్టాండ్ అయిపోయిందిరా చిన్నగా. అలా చిచ్చుకాకి తన అత్యాశను, ఊరి జనాల తెలివితేటల్ని తలుచుకుని రాత్రంతా ఏడుస్తూనే ఉండిపోయింది. ఊరిలో అందరూ తిండిపోతులే. స్వర్ణపురం అనే ఒక పక్షుల గ్రామం అది. పేరుకు తగ్గట్టే ఆ ఊర్లో ఉండే పక్షులన్నీ అపర కుబేరులు. వాళ్ల దగ్గర డబ్బుకి కొదవలేదు. కాని ఒకే ఒక్క సమస్య ఉంది. ఆ ఊర్లో ఎవరికీ వంట చేయడం రాదు. పుట్టినప్పటి నుండి స్పూన్తో తిని పెరిగిన వాళ్లు కాబట్టి గరిట పట్టుకోవడం కూడా తెలియదు. కేవలం తినడం మాత్రమే వచ్చు. ఉదయం 10 గంటలు ఊరి మధ్యలో ఉన్న గోల్డెన్ క్లబ్లో అందరూ సమావేశమయ్యారు. కాని అందరి ముఖాలు ఆకలితో వాడిపోయున్నాయి. బన్ను చిలుక సోఫాలో పడుకుని కాళ్ళు గాలిలో ఆడిస్తూ, అమ్మా, నా దగ్గర ఐపాడ్ ఉంది, ఐఫోన్ ఉంది, ఐస్ క్రీమ్ మాత్రం లేదు. నాకు ఆకలేస్తుంది. ఆ పాత పప్పు అన్నం తిని నా నాలుక చచ్చిపోయింది. నాకు వెరైటీ కావాలి. ఇటాలియన్ కావాలి, చైనీస్ కావాలి. ఒరి అరవకురా, నాకే ఆకలేసి కళ్ళు తిరుగుతున్నాయి. మన ఊర్లో వంట మనుషులు ఎవరూ లేరు. ఉన్నవాళ్ళు కూడా పాతకాలం వంటలే చేస్తున్నారు. మనం ఎంత డబ్బు ఇచ్చినా కొత్త రుచులు దొరకట్లేదు. నిజమే చోటు, నిన్న నేను యూట్యూబ్లో చూశాను. పిజ్జా అంట, బర్గర్ అంట, అవన్నీ చూస్తుంటే నోట్లో నీళ్ళొచ్చాయి. కానీ అవి ఎవరు చేసి పెడతారు? మనకేమో గ్యాస్ వెలిగించడం కూడా రాదు కదా. మహిగ్రద్ద తన పిఏ కుహును పిలిచి, కుహు, మనం వెంటనే పేపర్లో ఒక యాడ్ ఇద్దాం. మాకు కొత్త రకం వంటలు చేసి పెట్టిన వాళ్ళకి నెలకు ₹1,00,000 జీతం, ఉండడానికి ఇల్లు, బోనస్ గా బంగారు నాణాలు ఇస్తామని రాయి. ఎవరైనా వస్తారేమో చూద్దాం. ₹1,00,000? పర్లేదు మహి ఆంటీ, నా ఆస్తి రాసిచ్చైనా సరే ఒక్కసారి ఆ పాస్తా తినాలనుంది. ఇక మరుసటి రోజు సిటీలో ఉన్న చిచ్చుకాకి తన చిన్న రేకుల గదిలో కూర్చొని పేపర్ చదువుతుంది. పక్కనే తన కొడుకు చిన్నుకాకి చిరిగిన బనియన్ వేసుకుని చదువుకుంటూ ఉన్నాడు. చిచ్చుకాకి పేపర్ చూస్తూ సడన్ గా షాక్ అయ్యి, వారి నాయో చిన్నో, ఎటు చూడరా, పంపరాఫరు జాక్ పంట తగిలింది. ఏంటి మమ్మీ, లాటరీ తగిలిందా? ఆ లాటరీ కట్టే పెద్దదేరా. స్వర్ణపురం అనే ఊర్లో వంట మంచి కావాలంట. జీతం అక్షరాల ₹1,00,000 ప్లస్ బంగారము. కండిషన్ ఏంటంటే వాళ్ళకి కొత్త రకం సిటీ వంటలు కావాలంట. మమ్మీ, నీకు మామూలు వంట రాదు కదా. నిన్న పెట్టిన ఉప్మా తిని కుక్క కూడా పారిపోయింది. నువ్వు సిటీ వంటలో ఎలా చేస్తావు? ఇషా నారమయ్యరా, ఆ పల్లెటూరి పక్షులకి పిజ్జా అంటే ఏంటో తెలుసా? బర్గర్ అంటే ఏంటో తెలుసా? తెలియదు. మనం ఏది పెడితే అదే పిజ్జా. నా దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, యూట్యూబ్ చూసి వండేస్తానులే. వాళ్ళ దగ్గర డబ్బులు గుంజేస్తా. పద, లగేజ్ సర్దుకో, మనం ధనవంతులు అవ్వబోతున్నాం. చిచ్చుకాకి తన పాత సామాన్లు సర్దుకొని స్టైలిష్ గా కనిపించడానికి ఒక సన్ గ్లాసెస్ పెట్టుకుని చిన్నుని తీసుకుని స్వర్ణపురం బయలుదేరింది. చిచ్చుకాకి చిన్ను స్వర్ణపురంలో దిగారు. ఆ ఊరి దర్జా చూసి చిచ్చు కళ్ళు బయర్లు కమ్మాయి. ఎక్కడ చూసినా పాలరాతి ఇల్లు, బంగారు గేట్లు.
చిచ్చుకాకి చిన్నుతో గుసగుసగా, ఒరే మనం సరైన చోటుకే వచ్చాం. ఇక్కడ ఒక్క నెల పని చేస్తా చాలరా. లైఫ్ సెటిల్. ఓవర్ యాక్షన్ చెయ్యకు. నేను చెప్పినట్లు విను. వారు మహీగ్రద్ద బంగ్లాకి వెళ్లారు. అక్కడ తుని, చోటు, బన్ను, లూసీ అందరూ ఇంటర్వ్యూ కోసం కూర్చొనున్నారు. రండి, ఎవరు మీరు? సిటీ నుండి వచ్చారా? చిచ్చుకాకి ఇంగ్లీష్ లో స్టైల్ గా, హలో ఎవ్రీబడి, మై నేమ్ ఇస్ చెఫ్ చిచ్చు. ఐ యామ్ ఫ్రమ్ ప్యారిస్. సారీ, పారడైస్ హోటల్ సిటీ. నాకు వరల్డ్ లో ఉన్న అన్ని వంటలు వచ్చు. చైనీస్, జపనీస్, ఇటాలియన్, అమెరికన్ ఏదైనా చిటికలో చేస్తా. బన్నుచులుగా ఎగిరి గంతేసి, నిజమా అంటే మీకు పిజ్జా చేయడం వచ్చా? అది టీవీలో గుండ్రంగా రంగురంగులుగా ఉంటుంది. పిజ్జానా? అది నా లెఫ్ట్ హ్యాండ్ పనిరా. పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, నూడిల్స్ అన్ని చేస్తా. అబ్బా, మాకు కావాల్సింది మీరేనండి. మీకు జీతం ఎంత కావాలి? నాకు డబ్బు ముఖ్యం కాదు, మీ తృప్తే ముఖ్యం. పేపర్లో ఇచ్చినట్లు ₹1,00,000 అడ్వాన్స్ గా 2 బంగారు గొలుసులు ఇస్తే స్టార్ట్ చేస్తా. ఇప్పుడే తీసుకోండి. మెడలో ఉన్న గొలుసు తీసి ఇచ్చింది. మాకు ఆకలేస్తుంది, వెంటనే పనిలోకి దిగండి. కిచెన్ అటువైపు ఉంది. మీకేం కావాలో అడగండి. నాకు కావాల్సినవి మైదా పిండి, టొమాటో సాస్, కూరగాయలు మరియు ముఖ్యంగా హై స్పీడ్ వైఫై కావాలి. వైఫై ఎందుకు చిచ్చు గారు? అదే ఆ లేటెస్ట్ రెసిపీలో క్లౌడ్ లో ఉన్నాయన్నమాట. డౌన్లోడ్ చేసుకోవాలి. అది చెఫ్ సీక్రెట్. ఓహో, సరే సరే, ఇస్తాము. చిచ్చుకాకి, చిన్ను ఇద్దరు కూడా కిచెన్ లోకి వెళ్లారు. తలుపులు గడియ పెట్టారు. బయట బన్ను, తుని, చోటు ఆత్రంగా వెయిట్ చేస్తున్నారు. మమ్మీ, ఇప్పుడు పిజ్జా ఎలా చేస్తావు? నీకు రాదు కదా? ఫోన్ తీరా, యూట్యూబ్ ఓపెన్ చెయ్యే. హౌ టు మేక్ పిజ్జా ఎట్ హోమ్ అని కొట్టు. చిన్ను సెర్చ్ చేశాడు. ఒక వీడియో ప్లే అయింది. ముందుగా మైదా పిండిని తీసుకొని ఈస్ట్ కలిపి మెత్తగా కలుపుకోవాలి. ఈస్టా? అది మన దగ్గర లేదుగా, పర్వాలేదులే. దానికి బదులు ఇడ్లీ పిండి కలుపుదాం. అది పులుస్తుంది, ఇది పులుస్తుంది. సేమ్ టు సేమ్. చిచ్చు మైదా పిండిలో ఇడ్లీ పిండి కలిపి ఒక ముద్దలా చేసింది. దాన్ని చపాతీలా ఒత్తింది. దీని మీద పిజ్జా సాస్ రాయాలి. పిజ్జా సాస్ లేదే. మన దగ్గర గోంగూర పచ్చడి ఉంది కదా, అది రాద్దాంలే, స్పైసీగా ఉంటుంది. అలా చపాతీ మీద గోంగూర పచ్చడి పూసింది. చీజ్ తురిమి వేయాలి. చీజ్ అంటే ఏంటి? తెల్లగా ఉంటుందా? మన దగ్గర కొబ్బరి కూర ఉంది కదా, అది చల్లుతాం. చూడటానికి చీజ్ లాగే ఉంటుంది. చివరిగా దాని మీద టొమాటో ముక్కలు, ఉల్లిపాయలు, కొంచెం మిక్స్చరు వేసి పెనం మీద కాల్చింది. రెడీ, స్వర్ణపురం స్పెషల్ గోంగూర పిజ్జా. చిచ్చుకాకి ప్లేట్ పట్టుకుని బయటకొచ్చింది. బన్ను చిలుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. వావ్, పిజ్జా పిజ్జా! ఏంటంటే టీవీలో చూసిన దానికి దీనికి కొంచెం తేడా ఉంది. పైగా పచ్చగా తెల్లగా ఉంది. అదే ఇండియన్ స్టైల్ పిజ్జారా. ఆర్గానిక్, తిని చూడు, ఆదిరిపోతుంది. బన్ను ఒక్క ముక్క కొరికాడు. ఇడ్లీ పిండి పులుపు, గోంగూర కారం, కొబ్బరి తీపి, మిక్స్చర్ కరకర, విచిత్రమైన టేస్ట్. బన్ను చిలుక నమలలేక, వెరైటీగా ఉంది. పిజ్జా అంటే ఇలాగే ఉంటుందా? మాకు తెలియదు కదా బన్ను, నువ్వే చెప్పు. బన్ను చిలుక ఆకలికి ఏదో ఒకట్లే అని, బాగానే ఉంది మమ్మీ. పిజ్జా అంటే గోంగూర దోశలా ఉంటుందని నాకిప్పుడే తెలిసింది. బాగుంది, ఇంకోటి ఇవ్వు. అందరూ ఎగబడి తిన్నారు. వాళ్లకు ఆ టేస్ట్ కొత్తగా అనిపించి ఆహా, ఓహో అని మెచ్చుకున్నారు. చిచ్చుకాకి ఊపిరి పీల్చుకుంది. సాయంత్రం డిన్నర్ కి బర్గర్ కావాలని లూసీ పావురం అడిగింది. చిచ్చుగారు, నాకు బర్గర్ కావాలి, మధ్యలో ఆలు టిక్కీ ఉండాలి. చిచ్చుకాకి మళ్లీ కిచెన్ లోకి వెళ్లి యూట్యూబ్ ఆన్ చేసింది. ఒరే చిన్నగా, బర్గర్ బన్స్ లేవు, ఏం చేద్దాం? మమ్మీ, బేకరీలో దొరికే స్వీట్ బన్ ఉంది కదా, దాన్ని కట్ చేయి. గుడ్ ఐడియా. మధ్యలో ఆలు టిక్కీ చేయడానికి టైం లేదు. మన దగ్గర నిన్నటి గారెలు మిగిలిన్నాయి కదా, వాటిని మధ్యలో పెట్టేద్దాం. చిచ్చుకాకి స్వీట్ బన్నిని కట్ చేసి మధ్యలో ఒక మసాలా గారె పెట్టింది. సాస్ కి బదులు చింతకాయ పచ్చడి వేసింది. పైన కొంచెం సేవ్ చల్లింది. ఇదిగోండి వడాపావ్ బర్గర్. లూసీ పావురం తింటూ, వావ్, బర్గర్ అంటే ఇంత క్రిస్పీగా ఉంటుందా? మధ్యలో గారె లాంటిది తగులుతుంది. అదే స్పెషాలిటీ, ప్యారిస్ లో ఇలాగే తింటారులే. అద్భుతం చిచ్చు, నీ వంటకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. ఒక వారం గడిచింది. చిచ్చుకాకి రకరకాల ప్రయోగాలు చేసింది. నూడిల్స్ అని చెప్పి సేమియా ఉప్మాలో సోయా సాస్ పోసి పెట్టింది.
ఫ్రెంచ్ ఫ్రైస్ అని చెప్పి అరటికాయ బజ్జీలు వేసిచ్చింది. ఊరి జనం పిచ్చోళ్ళలా తింటున్నారు. ఒకరోజు మహిగ్రత ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేసింది. ఊరందరికీ చైనీస్ ఫ్రైడ్ రైస్ కావాలని ఆర్డర్ ఇచ్చింది. చిచ్చు, ఈ రోజు 50 మందికి ఫ్రైడ్ రైస్ చేయాలి, త్వరగా కానివ్వు. చిచ్చుకాకి కిచెన్ లోకి వెళ్లి ఫోన్ తీసింది. మరి చిన్నగా ఫ్రైడ్ రైస్ వీడియో పెట్టు. చిన్నుకాకి ఫోన్ చూస్తూ, మమ్మీ, ఒక బ్యాడ్ న్యూస్. డేటా అయిపోయింది, బ్యాలెన్స్ నిల్లు, వీడియో రావట్లేదు, బఫర్ అవుతుంది. ఏంటి, నెట్ అయిపోయిందా? ఇప్పుడెలా? నాకు ఫ్రైడ్ రైస్ చేయడం రాదే. కనీసం అందులో ఏం వేస్తారో కూడా తెలియదు. అయ్యో, బయట అందరూ వెయిటింగ్. ఏదో ఒకటి కలిపే మమ్మీ. అన్నంలో కారం, పసుపు, కొంచెం పంచదార వేసాయి. పంచదార ఎందుకురా? చైనీస్ వాళ్ళు తీపి తింటారేమో. చిచ్చుకాకి కంగారులో అన్నంలో చేతికి దొరికినవన్నీ వేసింది. కారం, పసుపు, సాంబార్ పొడి, జామ్, చింతపండు పులుసు ఇలా అన్నీ వేసి కలిపేసింది. అది చూడ్డానికి ఒక రంగుల ముద్దలా తయారైంది. చిచ్చుకాకి ఆ వింత పదార్థాన్ని బయటికి తెచ్చింది. వాసన కొంచెం తేడాగా ఉంది. బన్ను చిలుక కిచెన్ కిటికీ దగ్గర నిలబడి ఇదంతా చూస్తున్నాడు. బన్ను చిలుక కిటికీలో నుండి, అమ్మా ఆగండి, తినకండి, అది ఫ్రైడ్ రైస్ కాదు, పులిహోర విత్ జామ్. ఏంటి బన్ను, ఏమంటున్నావు? బన్ను చిలుక లోపలికొచ్చి చిచ్చుకాకి ఫోన్ లాక్కొని, ఇదిగో చూడండి, చిచ్చు ఆంటీ ఎన్ని రోజులు మనల్ని మోసం చేస్తుంది. ఈవిడకు వంట రాదు, ఈ ఫోన్ లో యూట్యూబ్ చూసి వండుతుంది. ఇప్పుడే నెట్ అయిపోయింది కాబట్టి ఈ చెత్త వంట చేసింది. ఏంటి చిచ్చు, ఈనాళ్ళు నువ్వు చూసి వండుతున్నావా? మాకు తెలియని పిండి వంటలని మోసం చేశావా? మేం తిన్నది పిజ్జా కదా? చిచ్చుకాకి వణుకుతూ, క్షమించండి, నాకు సిటీ వంటలు రావు, కానీ మీకు తినాలనుందని నేను యూట్యూబ్ లో నేర్చుకుని పెట్టాను. ప్లీజ్ కొట్టకండి. అందరూ షాక్ అయ్యారు. కాని సడన్ గా చోటు చిలుక ఆ వింత అన్నాన్ని రుచి చూసింది. చోటు చిలుక నములుతూ, అరే ఆగండి, ఇది బాగుంది, పుల్లగా, తీయగా, కారంగా, వెరైటీగా ఉంది, నాకు నచ్చింది. అవునా? లూసి పౌరం కూడా రుచి చూసి, నిజమే, ఇదేదో కొత్త టేస్ట్. చిచ్చు, నువ్వు యూట్యూబ్ చూసి వండినా సరే మాకు నచ్చేలా వండగలిగావు, అదే గ్రేట్. నిజమే, నాకు వంట రాదు, నువ్వు కనీస ప్రయత్నం చేశావు. మాకు కావాల్సింది రుచి, అది నువ్విచ్చావు. ఇకపై యూట్యూబ్ చూసే వండు, కానీ నెట్ బ్యాలెన్స్ మేం వేయిస్తాం. అయితే ఓకే, అంటే రేపు యూట్యూబ్ లో కేక్ ఎలా చేయాలో చూసి చేయండి, క్రీమ్ ఎక్కువ వేయండి. చిచ్చుకాకి ఆనంద బాష్పాలతో, థ్యాంక్ యూ, మీరందరూ దేవుళ్ళో, అమ్మయ్య బతికాంరా. చిచ్చుకాకి గుట్టురట్టైనా ఆమె వంటలు ఆ ఊరి పక్షులకు నచ్చేశాయి. ఆవిడ పర్మనెంట్ గా ఆ ఊరి రాయల్ చెఫ్ అయిపోయింది. బన్నుగాడికి రోజుకో వెరైటీ దొరికింది. ఊరిలో అందరూ తిండిపోతులే కాబట్టి రుచుంటే చాలు, రెసిపీ ఏదైతే ఏముంది అని అనుకున్నారు. ఈ కథలోని నీతేంటంటే, అవసరం ఆవిష్కరణకు తల్లి. అది యూట్యూబ్ వంటైనా సరే మనకు రానిది నేర్చుకుని చేయడం తప్పు కాదు, కానీ వైఫై బ్యాలెన్స్ చూసుకోవడం ముఖ్యం.